నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షల పరిహారం ప్రకటన. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న శివాలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి. ఈ ఘటనలో 5 మృతి, మరొక 2 గాయాలు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. దీనిపై విమర్శలు చేసిన వైసీపీ నేత బొత్స రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని లోకేష్ స్పష్టీకరణ. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని, తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శ. రానున్న కాలంలో తనకి అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యల్ని కేవలం 1 సంవత్సరంలోనే పరిష్కరిస్తానని హామీ. ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షల పరిహారం ప్రకటించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలో శివాలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో 5 మృతి చెందగా మరొక 2 గాయాలు అయ్యాయి. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలో గుండాల కోనలో ఉన్న శివాలయానికి మహాశివరాత్రి సందర్భంగా 14 మంది భక్తులు సోమవారం రాత్రి కాలినడకన అటవీ మార్గంలో వెళ్తున్న సమయంలో ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 5 భక్తులు చనిపోగా మరొక 2 గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలియజేశారు. అటవీ శాఖ అధికారుల్ని ఈ ఘటన గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగని క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి పరామర్శించి ధైర్యం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యేలను కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ మంగళవారం శాసన మండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉండగా వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేష్ వివరణ ఇస్తూ పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పటం లేదని చెప్పారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా మంగళవారం పలు అంశాలపై శాసన మండలిలో ఎన్డీఏ కూటమి, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతమంది సభ్యులకి ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష. ఓకే, చెప్పండి. తెలుగులో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష. నేను అనలేదు, నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష. గౌరవ సభ్యుల నుంచి మాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడిన తెలుగు పుస్తకం తీసుకొని నేను చెప్తాను అధ్యక్ష. 3వ పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలే కల్పించబడింది. నియమించలేదు, అవకాశాలు కల్పించబడింది. ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పాను. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. అవకాశాలు కల్పించబడి నియమించని చెప్పలేదు. తెలుగులో చెప్తున్నా అధ్యక్ష. నాకు ఒకటి పంపించండి, తెలుగులో చదివినాలి అధ్యక్ష. నాకు ఆ బుక్ ఒకటి పంపించండి. మీరు తీసుకోండి. తెలుగు ఇంగ్లీష్ సార్, రెండు పంపించారు. తెలుగులో 4 లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది. అవకాశాలు నియామకాలు కాదు, అది నియమించడానికి, అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అల్వాపి గారు
సార్ అధ్యక్ష, చైర్మన్ గారు, దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది. భాషల్లోనూ భావంలోనూ తేడా ఉంది. అది వాస్తవం, అది కాదనడానికి లేదు. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము. కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్లో వస్తాయి 4 లక్షల ఉద్యోగాలు. అవకాశాలు కల్పించాము, అవకాశాలు కల్పించాము. మీరు ఫ్యూచర్ లో వస్తాయనేది మీరు మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగ యువతికి అనేక హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితి చూశామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. పట్టభద్రుల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించి తమ హక్కుల సాధనకి బాటలు వేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి, అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. అనున్న కాలంలో తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యల్ని కేవలం 1 సంవత్సరంలోనే పరిష్కరిస్తానని అన్నారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా బాధాకరమని, ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలియజేశారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని అన్నారు. కూటమి ప్రభుత్వం కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన
అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. గెలుపు ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. లేదంటే ప్రజలు మర్చిపోతారు. ప్రజాశాంతి పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య, రైతుల కొరకు పోరాడుతున్నాం, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపాం, ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా. నగరంలో శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది. ఇప్పటికే పలు శైవ ఆలయాలన్నీ విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబయ్యాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఓం నమః శివాయ అనే మంత్రం మారుమ్రోగుతోంది. మహాశివరాత్రి ఉత్సవాలకి నగరంలోని పలు శివాలయాలు సంసిద్ధమయ్యాయి. పలు శివాలయాలలో ఈ నెల 25వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా 3 రోజుల పాటు కన్నుల పండుగ ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా చేసి రాత్రి 9 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండ స్థాపన, అంకురారోపణ, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, బలిహారణ పూజలు చేయనున్నారు. 26న స్వామివారికి విశేష అభిషేకాలు, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు, మధ్యాహ్నం 1 గంటకు గ్రామ ప్రభ వేలం, గండదీపం మొక్కులు, 3 గంటలకి ప్రభోతోత్సవం, అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, 27న ఉదయం 9 గంటలకి గ్రామోత్సవం, 20న వసంతోత్సవం, త్రిశూల స్నానం, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా ఈ ఉత్సవాలలో కీలకమైన ప్రభోత్సవాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కిడ్నాప్ కేసులో గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కి ఎస్సీ ఎస్టీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ ని పొడిగించింది. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ ని పొడిగించాలని కోర్టుని పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ ని కోర్టు మరొక 14 రోజుల పాటు పొడిగించింది. మరొక వైపు ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పట్టమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో 4 సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకుని వెళ్లారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమైంది. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భవానీపురం చర్చి సెంటర్ వద్ద ఉన్న సెయింట్ జోన్స్ స్కూల్ నందు స్కూల్ ఉపాధ్యాయులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో సీరియల్ నంబర్ 1పై మొదటి ప్రాథమిక ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఓటు వేస్తే సీఎం చంద్రబాబు నాయుడికి ఓటు వేసినట్లేనని తెలియజేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ కోరారు. అలాగనే కార్యక్రమంలో నాయకులు నాగుల్ మీరా, బుద్దా వెంకన్న, ఎంఎస్ బేగ్, ఎదుపాటి రామయ్య, 43 డివిజన్ అధ్యక్షులు కొనికి కొండయ్య, జనరల్ సెక్రటరీ వల్లభనేని ప్రసన్న లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు.
వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలుపు కోసం మద్దతు ఇవ్వాలని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా వీఎంసీ ఉద్యోగుల్ని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నగరపాలక సంస్థ ఉద్యోగులతో మంగళవారం సమావేశమయ్యారు. పీఎంసీ కార్యాలయంలోని ప్రతి ఉద్యోగిని కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలని పంపిణీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన లక్ష్యంగా పనిచేస్తామని, కూటమి ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, మైలవర రత్నకుమారి, మరుపిల్ల రాజేషు, అప్పాజీ, జాస్తి సాంసరావు, బొల్ల విజయ్ కుమార్, చెన్నుపాటి ఉషారాణి, గుడివాడ నరేంద్ర, నాయకులు అత్తలూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఈ రోజున ఈ కూటమి నాయకత్వాన్ని గెలిపించినటువంటి నాయకులుగా, మరి ముఖ్యంగా ఇక్కడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బాలా గారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లందరూ కూడా నన్ను ఆహ్వానించి అభిమానించి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరి యొక్క ఓట్లని ఈ కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసే అభ్యర్థిగా నాకు వేయమని చెప్పి మొదటి ప్రాధాన్యత అయిన ఓటుని 1 అనే అంకెని వేసి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా ఈ విజయానికి కృషి చేయాలి అని చెప్పి, ఈ విజయం అనేది ప్రగతికి విజయం, ఈ విజయం అనేది అభివృద్ధికి విజయం, ఈ విజయం అనేది కూటమికి ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చే విజయంగా భావిస్తూ అందరూ పనిచేస్తున్నందుకు వీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి, మరి ఈ రోజున వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవానికి ఈ విజయం ద్వారా మరింత బలం చేకూర్చాలి ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి కార్పొరేటర్లతో మమేకమయ్యి, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ అందరం కూడా అన్ని సెక్షన్ల ఎంప్లాయీస్ అందరం కూడా వీఎంసీలో కలిసి వాళ్ళందరినీ కూడా తొలి ప్రాధాన్యత ఓటు 1 మీద వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరికీ సుపరిచితులు. తెనాల్లో ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు నిర్వహించినటువంటి మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి తొలి ప్రాధాన్యత ఓటు ఆయనకి వేసి గెలిపిస్తే కనుక మరి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక కూటమి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ప్రజల్లో స్పందన బాగుంది, ఎంప్లాయీస్లో స్పందన బాగుంది. అందరూ కూడా చంద్రబాబు గారు మాకు ఇష్టమైన ఇది, అందరూ కూడా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా సంతోషంగా మరి స్వాగతం పలికి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలికి చెప్పడం జరిగింది. మంచి మెజార్టీతో విజయవాడ నగరంలో మంచి మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సాధిస్తారు. మరి రాష్ట్రంలో మరి కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారు మరి సుమారుగా 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా మేము విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా తొలి ప్రాధాన్యత ఓటు మరి 1 మీద వేసి ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంచి 155 సంవత్సరాల క్రితం దుర్గమ్మ భక్తులకి సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ కన్యక పరమేశ్వరి అన్నసత్రం ఏర్పాటు చేశారని అన్నసత్రం కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ వెల్లడించారు. నిస్వార్థంతో తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. గత 100 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామివారి రథోత్సవం శ్రీ కన్యక పరమేశ్వరి అన్నసత్రం ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీ కన్యక పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి అన్నప్రసాదాన్ని అత్యంత మెరుగైన ప్రమాణాలతో రుచికరంగా అందిస్తున్నామని చెప్పారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల ఆడపిల్లలకి తమ సంస్థ సొంత ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తుందని తెలియజేశారు.
గత 100 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవాన్ని తమ సంస్థ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వసన్నాహకాలు చేసినట్లు తెలియజేశారు. సమావేశంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అలాగే దైవ కార్యక్రమాలు చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. మా సంస్థలో ఉన్న కమిటీ మెంబర్లు కానీ, ఆఫీస్ బేరర్లు కానీ, సభ్యులు కానీ ఎవ్వరూ కూడా చాలా నిస్వార్థంతో ఈ సంస్థకి సేవలు అందిస్తున్నారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి మహోత్సవంలో స్వామివారి కళ్యాణం అయిన తర్వాత స్వామివారి ప్రజల దర్శనార్థమై విజయవాడ పురవీధులలో ఊరేగింపుగా ఈ రథోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. కనకదుర్గ దేవస్థానం నుంచి కనకదుర్గ మల్లేశ్వర స్వామివార్లని, అలాగే పాదశివాలయం నుంచి దేవతామూర్తుల్ని, అలాగే బుద్ధవారి గుడి నుంచి దేవతామూర్తుల్ని, ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఈ రథంలో ఏర్పాటు చేసి ఊరేగింపు జరగడం జరుగుతుంది. ఇది సుమారుగా 100 సంవత్సరాల పైగా ఈ సంస్థ ద్వారానే జరగటం, ఈ సంస్థ మేము చేసుకున్న సుకృతం అని చెప్పని భావిస్తున్నాం. అలాగే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విజయవాడలో కనకదుర్గమ్మ వారి గుడికి వచ్చే యాత్రికులకి అతి తక్కువ ఖర్చుతోటి ఉండేటట్టుగా వసతి ఏర్పాటు చేయడం, అలాగే మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేయడం. భోజనం అనగానే సత్రం భోజనం అనగానే సింపుల్గా ఉండదండి. ఒకసారి మీ అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను, వచ్చి భోంచేయాలని. విందు భోజనం లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది, అరిటాకు భోజనం. అదేవిధంగా ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో స్టాఫ్ తోటి వడ్డన పెట్టేసి ఏదో తూతు మంత్రంగా కాకుండా మా కమిటీ మెంబర్లు స్వయంగా వచ్చి మా కమిటీ మెంబర్ల స్వహస్తాలతోటి వడ్డించడం జరుగుతుంది. అలాగే ఈ సంస్థ పేద ఆర్యవైశ్య కుటుంబాలలో ఆడపిల్లలకి వివాహం చేసేటప్పుడు వారికి ఈ సంస్థ తరపున ఇక్కడున్న మ్యారేజ్ హాల్లో ఉచితంగా ఏర్పాటు చేసి, అదేవిధంగా వారికి తోడ్పాటుగా మా ఇండివిజువల్గా మళ్ళీ మేము సంస్థ మీద భారం పడకుండా మా జేబుల్లో డబ్బులు ఇస్తూ వారి వివాహానికి అయ్యే ఖర్చులు భరిస్తూ సేవలు చేస్తూ ఉన్నాము. అట్లాగే అమ్మవారి గుడికి విచ్చేసే భక్తులు ఎవరైనా ఇక్కడ వసతి ఏర్పాటు చేసిన వాళ్ళకే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జైభీం ఆర్గనైజేషన్ తరపున వినతి పత్రం అందించనున్నట్లు జైభీం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును భద్రపరుచుకున్నటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మించాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకుని రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే మరికొన్ని సమస్యల్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా జైభీం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 అంశాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి అంశం ఫ్రీ ఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్కి అడిక్ట్ అయ్యి, అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ల యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం, రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం, రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం, రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో
ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 5వ అంశం, రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం నిబంధనలు లెక్కజేయని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్లే గ్రౌండ్స్ని పునరుద్ధరించాలి మరియు వాటిపైన కఠినంగా చర్యలు తీసుకొని అమలు చేయాలి. 6వ అంశం, రాష్ట్రంలో నిలిచిపోయిన నూతన నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి మరియు కొత్త వైద్య కళాశాలల కోసం మన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని ఎన్ఎంసీకి దరఖాస్తు చేసి ప్రస్తుతం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 750 మెడికల్ సీట్లను 2025-2026 అకాడమిక్ సంవత్సరానికైనా సీట్లను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకొని, ఆ విధంగా భర్తీ చేయకపోతే నీట్ ఎగ్జామ్స్లో పేద విద్యార్థులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కావున కూటమి ప్రభుత్వం దీనిపైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా 7వ అంశం, 1948 కనీస వేతన చట్టం ప్రకారం వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులను తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల ప్రజలను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా అయిపోయిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ దండమూడి రాజేష్ తెలిపారు. మిర్చి ఘాటుకి కాదు, మిర్చి రేటుకి రైతు కంట కన్నీరు వస్తుందని చెప్పారు. విద్యార్థులకి కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి పథకాలన్నీ తుంగలో తొక్కారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ మాట్లాడారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 10,668 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించేవారని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. దళారీ వ్యవస్థ వలన రైతు అనాదిగా దెబ్బతింటూనే ఉన్నాడని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు రైతు దగ్గర సుమారు 10 నుంచి 12,000 మాత్రమే మిర్చి కొంటున్నారని అన్నారు. మిర్చి రైతు సుమారు ఎకరానికి ₹1,00,000 నష్టపోతున్నాడని అన్నారు. తెగుళ్ల ద్వారా మిర్చి రైతుకి పంట దిగుబడి తగ్గిందని తెలిపారు. ఈ పాపం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మిర్చి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మిర్చి రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు. రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిర్చి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక ఎకరాకు వచ్చి మిర్చి సాగు చేయడానికి ఒక ఎకరానికి సంవత్సరానికి ₹2,00,000 ఖర్చు అయింది. అలాగే ఒక క్వింటా మిర్చిని తీయటానికి సుమారు ₹15,000 ఖర్చు వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి మొన్న ₹11,700 ఖర్చు వస్తుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. ఒక క్వింటా మిర్చి తీయడానికి, ఒక క్వింటా మిర్చి అంటే నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక క్వింటా మిర్చి ఖరీదు 15,000 రైతుకే ఖర్చు అయింది. కానీ కూటమి ప్రభుత్వం ₹11,700 అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తుంది. అంటే కూటమి ప్రభుత్వానికి మోసం చేయటం, తప్పుడు లెక్కలు చెప్పడం కూడా అలవాటుగా మారింది. అలాగే ఒక మొన్న పంటలకు చాలా ఇబ్బంది జరిగింది. వేరుకుళ్ళుడు తెగులు కానీ, అదేవిధంగా ఎర్రనల్లి తెగులు కానీ మిర్చికి సోకి ఎక్కువ భాగం పంట నష్టపోయింది. పంట పండకుండా చాలా దిగుబడి చాలా తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి చాలా పెరిగింది. దీనివల్ల రైతు పూర్తిగా కుదేలైపోయాడు. అదేవిధంగా ఈరోజు నిన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిసెంబర్లో ఒకసారి, అదేవిధంగా ఫిబ్రవరిలో ఒకసారి మరి కేంద్రానికి ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం వల్ల మరి ఈరోజు రేటు ₹11,781 కేంద్ర ప్రభుత్వం ద్వారా చెల్లించి రైతు దగ్గర పంట కొనుగోలు చేస్తున్నట్టుంది. రైతులకు మీరేమన్నా గుళ్ళో కానికేస్తున్నారా ఏంటి? ₹11,781 ఏంటి? ₹15,000 రైతుకే ఖర్చు వస్తుంది. మీరు ₹11,781 ఎలా ఇస్తారు? మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశం ఉంటే ప్రతి క్వింటాకి కూడా ₹15,000 ఇచ్చి రైతులను ఆదుకోండి.
అయితే ఇటువంటి పరిస్థితే పోయినసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేల ద్వారా ఈ రాష్ట్రంలో 10,688 ఆర్బీకేలు కట్టించి ఆ ఆర్బీకేల్లో అధికారులను పెట్టి ఏ సంవత్సరం ఏ పంట వేసుకుంటే మంచిది, ఎరువులు కానీ ఏ ఎరువు వేస్తే మంచిది, ఏ మందు కొడితే మంచిది అధికారుల ద్వారా తెలియజేస్తూ రైతులను ఆదుకుంటూ ఈ క్రాప్ విధానంలో ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక ఎకరానికి 49,800 రూపాయలని ప్రతి రైతుకి తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 16,000 రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నువ్వు మొన్న సూపర్ 6లో భాగంగా 16,000 ఏం సరిపోతాయి, 20,000 రూపాయలు ఇస్తానన్నావు. 20,000 రూపాయలు కాదు కదా, 20 పైసలు కూడా ఈ రోజు వరకు ఒక్క రైతుకు కూడా నువ్వు జేఈలో 13వ ర్యాంకు సాధించిన కేబిఎన్ విద్యార్థి యశ్వంత్ సాయిని కళాశాల కమిటీ అధ్యాపక బృందం సత్కరించింది. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ మాట్లాడారు. ప్రణాళిక క్రమశిక్షణతో చదివితే మంచి ర్యాంకు వస్తుందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యశ్వంత్ సాయిని కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నారాయణరావు, కమిటీ సభ్యులు సర్వకప్పి జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామారావు, సుజాత, టి శేషయ్య, ప్రిన్సిపల్ నరేంద్ర, వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు బేతు యశ్వంత్ సాయి. నేను మొన్న జనవరిలో జరిగిన జేఈ మెయిన్స్ పేపర్ 2 బీఆర్క్లో నాకు నిన్న రిజల్ట్స్ వచ్చాయి. అందులో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 13th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది సాధించడంలో నా కృషి, మా కాలేజ్ కృషి మరియు మా తల్లిదండ్రుల కృషి ఎంతో ఉంది. మరియు నన్ను చిన్నప్పటి నుండి నా 6th నుండి మా అజేటి సురేంద్రనాథ్ గారు నన్ను చదివిస్తున్నారు. 6th నుండి ఇప్పుడు ఇంటర్లో కూడా ఆయనే నాకు ఫ్రీ సీట్ స్పాన్సర్ చేసి ఆయనే చదివించారు. ఆయనకు కూడా రుణపడి ఉన్నాను. అనౌన్స్ చేసినటువంటి ఈ ఆర్కిటెక్చర్ విభాగంలో జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 13th ర్యాంక్ సాధించినటువంటి మా విద్యార్థి యశ్వంత్ సాయి చాలా చురుగ్గా ఉంటాడు. ఇదే కేటగిరీలో అతను కనుక ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్తే కనుక చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మొదటి నుంచి అతనికి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఆర్కిటెక్చర్ మీద ఉంది. ఆర్కిటెక్చర్ అవ్వాలనేటువంటి కృషితో అతను మ్యాథమెటిక్స్ మీద, యాప్టిట్యూడ్, అదేవిధంగా డ్రాయింగ్ పార్ట్ చాలా బాగా కాన్సన్ట్రేట్ చేసి మా కాలేజ్ టైమింగ్స్తో సంబంధం లేకుండా కనీసం 6-7 గంటలు ఎడిషనల్గా వర్క్ చేసేవాడు. అందరి గైడెన్స్ తీసుకోవడం, అదేవిధంగా మా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా అతనికి చాలా బాగా ఉపయోగపడింది. మన కాలేజీలో అతనికి హాస్టల్లో ఫెసిలిటీ ఇవ్వడం కానీ, మేము ఇచ్చినటువంటి అన్ని సౌకర్యాలని పూర్తి స్థాయిలో వినియోగించుకుని గ్రామీణ నేపథ్యంలో యాక్చువల్గా కొంచెం బిలో పావర్టీ లైన్లో వచ్చినటువంటి అబ్బాయి కూడా చాలా బాగా వర్క్ చేశాడు. ఇది మిగిలిన పిల్లలకు కూడా మంచి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ ఆర్కిటెక్చర్ ఇట్లాంటి కోర్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్గా పేరెంట్స్ బాగా ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి ఇదిలో ఉంటారు. కానీ ఈ ఉదంతంతో మిగిలిన పిల్లలు కూడా ఖచ్చితంగా ఇలాంటి కోర్సెస్కి వెళ్ళినప్పుడు, అలాగే మా ఎస్కేపీవి కేబిఎన్ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి పిల్లల్ని వెలికితీసి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మరింత మంది పిల్లలు వెలుగులోకి వస్తారని మ్యాథమెటిక్స్ లెక్చరర్. నేను ఈ ప్రొఫెషన్లో 32 years వర్క్ చేస్తున్నాను. మా యశ్వంత్ సాయి నిన్న రిలీజ్ చేసిన జేఈ మెయిన్స్ బీఆర్క్లో స్టేట్ ఫస్ట్తో పాటు ఆల్ ఇండియా 13th ర్యాంక్ అండ్ ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దానికి మేము మా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా, అలాగే మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా స్పెషల్ ప్రోగ్రామ్ వేసి మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ డ్రాయింగ్ అన్ని డిఫరెంట్ కోర్సులు అన్నీ బాబు కష్టపడ్డాడండి. అలాగే స్టాఫ్ కూడా ఎక్కువగా టైం స్పెండ్ చేసుకుంటూ ప్రాపర్ ప్లాన్తో మాకు రామారావు గారు, హరిగోపాల్ గారు, అలాగే మెయిన్ మా సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ప్రోద్బలంతో ఇవన్నీ మేము సాధించగలిగామండి. అలాగే మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా యువ సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేశారండి. అందరూ చేయడం వల్ల మేము సాధించగలిగాం. అలాగే స్టూడెంట్ కూడా వెరీ పూర్ స్టూడెంట్ అయినా సరే బాగా కష్టపడి మేనేజ్మెంట్ యొక్క కృషితో అన్ని కన్సెషన్లు ఇచ్చి ఆయన బాగా ఆదుకున్నారు సార్. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. నమస్తే అండి, నా పేరు నరసింహరావు. యశ్వంత్ సాయి నా స్టూడెంటు. ఆ మాట చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. క్లాస్లో చాలా డీసెంట్గా చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నైట్ టైం కూడా బాగా కష్టపడేవాడు. ఇక్కడే హాస్టల్లో ఉండేవాడు. ఒక మంచి ప్రణాళికతో మంచిగా హార్డ్ వర్క్ చేసి, పేరెంట్స్ కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా వీక్గా ఉన్నా సరే వాడు చాలా బాగా కష్టపడేవాడు. మంచి ర్యాంక్ సాధించాడు. సంస్థకి, మాకు, వాళ్ళ తల్లిదండ్రులకి, స్పాన్సర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చాడు.
ఈ సందర్భంలో ఆ విద్యార్థికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెరీ కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల ఇండిపెండెంట్ అభ్యర్థి తిరువీధుల శారద ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్లో ఆమె ర్యాలీ చేపట్టారు. పట్టభద్రులకి కరపత్రాలు అందిస్తూ బ్యాలెట్ సీరియల్ నంబర్ 24 వద్ద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులు, పెన్షన్దారులు, వాలంటీర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. వారు పడుతున్న ఇబ్బందుల్ని చాలాసార్లు తన దృష్టికి తీసుకుని వచ్చారని అన్నారు. చదువుకున్న పట్టభద్రులందరూ కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, పట్టభద్రుల సమస్యలపై పోరాడటానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. మేనిఫెస్టోలో వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నేడు వారిని విధుల్లో నుంచి తీసివేసి రోడ్డును పడివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎన్నో రకాల బాధలు పడుతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, అమ్మఒడి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగని పట్టభద్రులు తనని గెలిపిస్తే నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ, మీడియా సోదరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మీ తిరువీధుల శారద నమస్కారాలతో మరి ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం నిమిత్తం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోకి మేము ప్రవేశించడం జరిగింది. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తెలివిగా ఇక నుంచైనా మన యొక్క ఉద్యోగాలకి కానీ, విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు కానీ, మహిళా తల్లుల యొక్క సమస్యల పరిష్కారానికి మంచి మార్గాన్ని ఆ తల్లి అందిస్తుందని ఆశిస్తూ మరి ప్రస్తుత పరిస్థితుల్లో గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, మరి వివిధ విద్యార్థులు వాళ్ళు కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ అందరికీ తెలుసు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమస్యల్ని ఎవరికి వేస్తే మనం అధిగమించి ముందుకెళ్ళగలుగుతాం, మనకి సపోర్టివ్గా ఎవరు తోడుగా ఉంటారు, మన హక్కుల కోసం ఎవరైతే పోరాడతారు అనేది వివేకులైన మీరు, మేధావులు గ్రహించి ఆలోచించి ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క హక్కులు, అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కుల కోసం మనం పోరాడదామని మనస్ఫూర్తిగా మనసులో ఆలోచించుకుని ఈ ఒక్క ఫస్ట్ అవకాశాన్ని నాకు ఇవ్వమని నన్ను నమ్మి మీరు గెలిపిస్తే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న తేడాలు కానీ, ప్రస్తుత ఎన్డీఏ గవర్నమెంటు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కావచ్చు, మరి అలాగే జీతము గౌరవ వేతనం 10,000 రూపాయలకు పెంచడం కావచ్చు, అలాంటి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో దానిలో ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం కానీ ఇవ్వటం కానీ ఏమీ లేదు. డిఎస్సిలో ఇంతవరకు రిక్రూట్మెంట్స్ లేవు. గిరిజనుల కోసం నిరంతరం పనిచేసిన తనని రాజకీయ కుట్రలో భాగంగా స్పా కేసులో అన్యాయంగా ఇరికించారని మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఆరోపించారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక గిరిజన బిడ్డగా చేస్తున్న పనులు అందరికీ తెలిసినవేనని, ఆ యూట్యూబ్ ఛానల్తో సంప్రదింపుల కోసం వెళ్లానని, అంతే తప్ప స్పా ఉందని కూడా తెలియదని చెప్పారు. తన దగ్గరికి వచ్చిన సివిల్లో ఉన్న వ్యక్తి ఎదురు వచ్చి పోలీసులు వస్తున్నారని, ఏది పడితే అది అడిగి ఇబ్బందులు పెడతారని చెప్పి మంచం కింద ఉంచారని చెప్పారు. అక్కడ ఆ అమ్మాయిని నన్ను కావాలని నన్ను మంచం కింద ఉంచిన వ్యక్తే వీడియో తీశారని ఆరోపించారు. తన వీడియోని విడుదల చేసి రాజకీయ కుట్రగా వాడుకుంటున్నారని, తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో న్యాయ విచారణ చేయాలని కోరారు. నా పేరు వడిత్య శంకర్ నాయక్ సార్. నేను గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్, గిరిజన ప్రజా సమాఖ్య జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల యొక్క సామాజిక హక్కుల కోసం నేను రాజకీయాలకు అతీతంగా
మరి పనిచేసినటువంటి వ్యక్తిగా మరి ఈ మధ్య కాలంలోనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ఎస్టీ కమిషన్లో మరి మైదాన ప్రాంతం నుంచి కమిషన్ సభ్యుడిగా 3 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే మొన్న శుక్రవారం నాడు మరి విజయవాడ నడిబోర్డున ఉన్నటువంటి గురునానక్ కాలనీలో మరి అక్కడ నిర్వహిస్తున్నటువంటి ఒకటి గురునానక్ కాలనీలో మరి ఒకటి సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టూడియో 9 అనేది ఉందని నాకు అప్పుడప్పుడు మిత్రులు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు. నేను శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్లో మరి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ని ఆ ఛానల్ని కూడా నేను చూడడం జరిగింది. మరి అక్కడ రోడ్డు మీద బండిని ఆపి మరి ఇక్కడ సోషల్ మీడియాకు సంబంధించి యూట్యూబ్ ఛానల్కి సంబంధించి స్టూడియో 9 ఆఫీస్ ఎక్కడ ఉందంటే అక్కడ కొంతమంది మిత్రులు రోడ్డు మీద ఉన్న వాళ్ళు పలానా చోటు ఉందని చెప్పడం జరిగింది. నేను అక్కడ వెహికల్ దిగి అక్కడ వెళ్ళి డోర్ ఒకసారి డోర్ని ఓపెన్ చేద్దామంటే లాక్లో ఉంది. మరి ఒకసారి గట్టిగా నేను చేతి నుంచి అలా కొట్టడం, 1 నిమిషం తర్వాత ఎవరు అక్కడ డోర్ తీయడం అనేది జరిగింది. మరి అక్కడ ఆ మనిషిని నేను ఎక్కడ ఆఫీస్ అని అంటే మీరు రిసెప్షన్కి వెళ్ళమంటే ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్నాను. నేను వెళ్ళి కూర్చున్న తర్వాత నేను అక్కడ వెళ్ళాను. అంటే నేను వెహికల్ దిగి అక్కడ డోర్ దగ్గర ఆగాను. అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్కి వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ నేను కలవాల్సిన వ్యక్తి ఎవరని అడిగితే వస్తారని అక్కడ చెప్పడం, అక్కడ నేను వెయిట్ చేయడం జరిగింది. ఆ 5-10 నిమిషాల వ్యవధిలోనే మరి అక్కడ పోలీసులు వస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అటు ఇటు పరిగెత్తడం అక్కడ నాకు కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఏమి ఇక్కడ ఇది మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ కదా, ఎందుకు మరి ఇక్కడ పోలీసులు వస్తున్నారు ఏమిది అని అంటే ఇది మీడియాకు సంబంధించిన ఆఫీస్ అయినప్పటికీ కూడా ఇక్కడ స్పా రన్ చేస్తూ ఉన్నారని చెప్పి నాకు అక్కడ ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏనుగుల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షల పరిహారం ప్రకటన. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న శివాలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడి. ఈ ఘటనలో 5 మృతి, మరొక 2 గాయాలు. మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున, గాయపడిన వారికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి. దీనిపై విమర్శలు చేసిన వైసీపీ నేత బొత్స రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని లోకేష్ స్పష్టీకరణ. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. పట్టభద్రులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం మండలిలో గలం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని వ్యాఖ్య. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని, తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శ. రానున్న కాలంలో తనకి అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యల్ని కేవలం 1 సంవత్సరంలోనే పరిష్కరిస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.